క్యాపిటల్ ఇన్కమ్ హెడ్డింగ్ పెట్టారా? ఇలా పెట్టండి. సార్ క్యాపిటల్ ఇన్కమ్ అవి రాసింది సార్. రాసారా? క్యాపిటల్ ఇన్కమ్ హెడ్డింగ్ ఒకటే పెట్టాను సార్. అది సార్ ఇన్కమ్ అనే హెడ్డింగ్ పెట్టి వదిలేము సార్. తర్వాత వాయిస్ కట్ అయిపోయింది సార్. ఓకే ఓకే, ఈ హెడ్డింగ్ పెట్టండి అయితే. పెట్టాం సార్. హెడ్డింగ్ పెట్టాము సార్. ఏం రాయాలి సార్? ఇన్వెస్ట్మెంట్ బై ఓనర్స్ ప్రైజ్డ్ బై. సార్ చెప్పండి సార్. ఈ ఫస్ట్ లైన్, ఈ 2 లైన్స్ రాసాను. ఫస్ట్ 2 లైన్స్ సార్. ఈ 3 లైన్స్ రాసాను. పారాగ్రాఫ్ మొత్తం రాసాను సార్. ఓకే. సార్ మొత్తం 3 లైన్స్ రాస్తున్నారు. రాసేయండి. నాన్న రాస్తారా? సార్ లాస్ట్ ఒక్క నిమిషం. సార్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అని ఇచ్చారండి సార్. సార్ ఇప్పుడు హలో సార్. క్యాపిటల్ అంటాడు కదా ఓనర్. ఓనర్ అంటాడు కదా, ఓనర్నే కదా క్యాపిటల్ అంటాం. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అవును సార్. వాయిస్ కట్ అవుతుంది. చెప్పండి సార్. వాయిస్ బ్రేక్. సార్ చెప్పండి. చెప్పండి కాదు, ఇక్కడ వాయిస్ కట్ అవుతుంది అంటున్నారు. వినపడుతుంది సార్ నాకు. సార్ మీరు చెప్తున్నారు సార్, మళ్ళీ వినపడుతుందా అన్నప్పుడేమో మామూలుగానే ఉంటుంది సార్. బాబోయ్, అలా అయితే నేను ఏం చేయలేను. ఇప్పుడు బాగా ఉందా? 4 days సార్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. సార్ ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు బాగానే ఉందా? సరే అయితే మేనేజ్ చేయండి. ఇంకా 4 days ఇలా మేనేజ్ చేయాలి సార్. సరే అయితే ఓకే. బాబు డౌట్ ఏంటి? క్యాపిటల్ ఉన్నాడు కదా ఓనర్. క్యాపిటల్ సార్. ఓనర్ బిజినెస్ లో డబ్బులు తీసుకొస్తాడు కదా. అంటే క్యాపిటల్ ఇన్కమ్ అంటే బిజినెస్ కి చెప్పా సార్. అంతే సార్. అది కూడా నాన్న ఇప్పుడు చెప్తాను చూడండి. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి అన్నిటికి ఒక సింపుల్ గా ఒక పదం చెప్పాను. వ్యాపారం చేస్తున్న దానికి తప్ప మిగతా రెగ్యులర్ గా కాని విధంగా వచ్చే ఇన్కమ్ ఉంటుందా? లోన్కి వచ్చే డబ్బు ఉంటుందా? అవును సార్. అరే నీకు కూరగాయల వ్యాపారం ఉందా? కూరగాయలు అమ్మితే వచ్చేది రెవెన్యూ ఇన్కమ్. అవును సార్. అమ్మకుండా బిజినెస్ లోకి ఏ డబ్బు వచ్చినా క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ తీసుకొచ్చిన ఓనర్ లోన్కి తీసుకొచ్చిన అప్పు కింద తెచ్చిన ఏ ఇన్కమ్ వచ్చినా అది క్యాపిటల్ ఇన్కమ్ లో తోసేస్తామని చెప్పాను కదా. అంటే ఇప్పుడు లోపలికి ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అమ్మితే సేల్స్ ఆఫ్ మెషినరీ అలా డబ్బులు వస్తాయి సార్. అవి క్యాపిటల్ ఇన్కమ్. నీకు క్యాపిటల్ లో తీసుకొచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఇన్కమ్. నీకు లోన్స్ తీసుకున్న క్యాపిటల్ ఇన్కమ్. మిషనరీ కొన్నా కూడా క్యాపిటల్ ఇన్కమ్ లోకి వస్తుంది. మిషనరీ కొంటే నీ డబ్బు వెళ్ళిపోద్దా లోన్కి వస్తుందా? వెళ్ళిపోద్ది సార్. అంటే ఇప్పుడు మిషనరీ షాప్ లో ఉన్న మిషనరీ అమ్మేసాను సార్, అది క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది సార్. అంతే.
అంటే ఇప్పుడు అర్థమైందా? షాప్ లో ఉన్న ఏ ఫర్నిచర్ అమ్మితాం అనుకో సార్, అది కూడా ఇన్కమ్ లోకి అవును, వస్తుంది. నువ్వు ఇప్పుడు నీది కూరగాయలు కొట్టు, కూరగాయలు అమ్మితేనే రెవెన్యూ ఇన్కమ్ అవుద్ది. మిగతా ఏ Yes, sir. విధంగా ఇన్కమ్ లోనికి వచ్చినా అది క్యాపిటల్ ఇన్కమ్ అవుద్ది. ఎస్ సార్. ఓకేనా? నన్ను నెక్స్ట్ Yes, సైడ్ sir. హెడ్డింగ్ రెవెన్యూ ఇన్కమ్ అండ్ రెవెన్యూ రిసీట్ రాసారా? సార్ మళ్ళీ కొద్దిగా కట్ అవుతుంది సార్ వాయిస్. బాబు భరించండి, బాగానే వస్తుంది సార్. మేనేజ్ చెయ్యి. నేను యాక్చువల్గా బోల్డ్ అంత సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, మీరు అస్సలు కదలనివ్వట్లేదు నాకు. సరే అయితే రెడీయా? వినపడుతుంది కదా? ఎస్ సార్, ఇప్పుడు Yes, sir. వినపడుతుంది. ఓకే అన్న, రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రిసీట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టారు కదా? పెట్టాం సార్. డ్యూరింగ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టండి. ఏంటి సార్? డ్యూరింగ్ నార్మల్ ఏం కోర్స్ పెట్టారు ఆఫ్, ఇంకా ఇక్కడ అండర్లైన్ చేశాను చూసావా, ఈ పాయింట్ రాసుకో. స్క్రీన్ మీద ఏం కనబడట్లేదు. కనబట్లేదా? స్క్రీన్ మీద మార్క్ చేసినట్టు ఏం కనబడట్లేదు సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చిందా? ఓకే ఓకే, ఆ పాయింట్ రాయనా సార్? పాయింట్ రాయండి. సార్ ఓకే. ఎస్ సార్, అయిపోయింది సార్. రాసిన తర్వాత ఇదిగో ఈ లైన్, రెవెన్యూ ఇన్కమ్స్ అపియర్ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. అయిపోయిందా? సార్ ఫస్ట్ పాయింట్ రాసాక తర్వాత రెవెన్యూ ఇన్కమ్స్ అది రాయాలి సార్. అది రాయి. సార్ స్క్రీన్ మొత్తం షార్టర్ అయిపోయింది సార్. హలో సార్, వినపడుతుందా? సార్ అయిపోయింది సార్, రాస్తుంది. స్క్రీన్ అదే సార్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది సార్. విరిగిపోయిందా? అలాగే పార్ట్ కింద కనిపిస్తుంది సార్ మొత్తం. బాగానే ఉంది సార్. ఇప్పుడు రెవెన్యూ ఇన్కమ్స్ అపియర్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అని రాసుకోపోండి. Yes. యాష్పరక్ నీ బుక్ ఉందా? లేదు సార్, జెరాక్స్ చేయించాలి సార్. సార్ Okay. దొరకట్లేదు సార్, అసలు 2-3 అవునా? సార్లు అడిగాను సార్, అవునా? ఎక్కడ దొరకట్లేదు సార్. మన అంటే కాలేజ్కి వస్తే అత్తమాట PDF చూసుకోవడం ఇబ్బంది కదా సార్. అవునా? ఎస్ సార్, అందుకే సార్. రాస్తావు కదా జస్వంత్? అయితే అయిపోయింది సార్, నాకు అయిపోయింది సార్. నాకు క్లియర్ గానే వస్తుంది సార్. ఎస్ సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ డెఫర్డ్ ఇన్కమ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఎస్ సార్. ఐటమ్స్ ఆఫ్ అయిపోయింది. రెవెన్యూ అండ్ ఇంకో ఈ లైన్ ఓకే సార్. ఇయర్స్ దాకా సార్? ఇయర్స్ వరకు. రాస్తావా? ఇంకో నెక్స్ట్ ఇన్కమ్ రిలేటెడ్ టు ఇదంతా రాసేయి. మొత్తం అంతా రాసింది సార్, బ్యాలెన్స్ షీట్ దాకా. ఎస్ సార్. అయిపోయిందా? కొత్త టాపిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్కసారి ఆగండి సార్. ఫస్ట్ పాయింట్ రాసాక కింద రాయాలి సార్. మీరు అండర్లైన్ చేసి మీరు రాస్తారు పోతుంది సార్. అవును. సార్ అకౌంట్స్ అయితే ఏం స్టార్ట్ చేస్తాం సార్? అకౌంట్స్ అయిపోయాక ఎస్ సార్. అకౌంట్స్ ఎక్కడ అయిపోద్ది? ఇంకా బోర్డు చాప్టర్లు ఉన్నాయి. అదే సార్, అయిపోతాయి కదా సార్ ఒక 2 monthsలో. 2 monthsలో అయిపోద్ది. అదే సార్, తర్వాత ఏం స్టార్ట్ చేస్తాం? కామర్స్ స్టార్ట్ చేద్దాం. కామర్స్. ఓకే సార్. కామర్స్ మొత్తం తీరేది సార్. మీకు గుర్తుందా? అకౌంట్స్ మీ MECలో కామర్స్ అంటే 50 మార్క్స్ అకౌంట్స్, 50 మార్క్స్ కామర్స్. చెప్పారు సార్ మీరు స్టార్టింగ్ క్లాస్ అదే చెప్పారు సార్, స్టార్టింగ్ క్లాస్ అదే. కామర్స్ కూడా నేనే చెప్తున్నా. ఓకే సార్. సార్ సెకండ్ పాయింట్ లో అక్కడ నుంచి సార్ ఏ పార్ట్ ఆఫ్ తీసుకొని రాయాలి సార్? ఇన్కమ్ రిలేటింగ్ టు గా అని రాయాలి సార్. అక్కడ నుంచి రాసే. నేను రెడ్ లైన్ పెట్టాను కదా, రెడ్ లైన్. అయిపోయింది సార్. అయిపోయింది కదా? దేవకుమార్ రాస్తావా? ఒకసారి రాసేస్తాను సార్. దేవకుమార్ తీసండి సార్.
ఓకే నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. నాన్న హెడ్డింగ్ పెట్టుకోండి ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అయినా సార్ లేకపోతే ప్రిపరేషన్ కూడా పెట్టుకోండి. ట్రేడింగ్ అకౌంట్ అని పెట్టుకోండి. ఓకే సార్ okay. Preparation of trading account is the first stage in final accounts. Generally, the business organization purchases goods from others and sells the same to earn profit. This is known as trading activity. An account is prepared to know the result of trading activities carried during the accounting period. This account is termed as trading account. అర్థమైందా? ఏమంటున్నాడంటే ఇదిగో ఆర్గనైజేషన్ పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ సెల్ ద సేమ్ టు అర్న్ ప్రాఫిట్. ఈ లైన్ రాయండి. ఎవరైతే కొని లాభం కోసం అమ్ముతారో దాన్ని ట్రేడింగ్ యాక్టివిటీ అంటారు. సో అంటే ఇప్పుడు మనం గూడ్స్ వేరే ఒకళ్ళ దగ్గర కొని వేరే ఒకళ్ళకి ప్రాఫిట్ అమ్ముకుంటే దాన్ని ట్రేడింగ్ యాక్టివిటీ అంటారు. అంతే. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అవును, ఎవరో మైక్ ఆఫ్ చేయాలి. రాసారా సార్? ఆర్గనైజేషన్స్ నుంచి ఎర్న్ ప్రాఫిట్ దాకా కదా సార్? సార్ earn profit is known as trading activity అని పెట్టుకో. సార్ ఫస్ట్ పాయింట్ రాసేది పెట్టాలి సార్. ఇలా కంటిన్యూగా రాసుకెళ్ళిపోండి ఎక్కడ వరకు. ఎక్కడ దాకా సార్? చూడు, ఆర్గనైజేషన్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ సెల్స్ ద సేమ్ టు అర్న్ ప్రాఫిట్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ. ఓకే సార్, అయిపోయింది. ఓకే ఎస్ సార్. నెక్స్ట్ ట్రేడింగ్ ఇది చూడు, an account to be prepared to know the results of trading activities carries during the accounting period. This is termed as trading account. అర్థమైంది కదా? ట్రేడింగ్ యాక్టివిటీ, ట్రేడింగ్ యాక్టివిటీని ఎంటర్ చేసి అకౌంట్ ని ట్రేడింగ్ అకౌంట్ అంటారు. సో దాని గురించి సెపరేట్ గా ఏం స్టేట్మెంట్ రాయట్లేదు. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ పర్చేజెస్ గూడ్స్ అలాంటివి రాసే వాటిని ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఓకే, అంటే పర్చేసెస్ అకౌంట్, సేల్స్ అన్ని ఇంక్లూడ్ చేసి రాసే అకౌంట్ ని ట్రేడింగ్ అకౌంట్. ఓకే, అర్థమైంది కదా? ట్రేడింగ్ అకౌంట్ ఇస్ నామినల్ అకౌంట్ ఇన్ నేచర్. ఆల్ ద ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి డెబిటెడ్ అండ్ ట్రేడింగ్ ఇన్కమ్స్ షుడ్ బి క్రెడిటెడ్ త్రూ ట్రేడింగ్ అకౌంట్. ఇదిగో ఈ లైన్ రాసుకోండి. ఎస్ సార్. రాసారా? ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, ద బ్యాలెన్స్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ఎయిదర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఈ లైన్ కూడా రాయండి. అర్థమైందా? బ్యాలెన్స్ చేసాక వచ్చేది ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ అయి ఉంటుంది, లేకపోతే గ్రాస్ లాస్ అయి ఉంటుంది. అంతే, సూపర్ సార్. మరి బ్యాలెన్స్ ఉండదు సార్? అదే ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, కాన్స్టెంట్ గా ఉండదు సార్? అంత దరిద్రంగా ఎవరు వ్యాపారం చేయరు. చూద్దాం. అంటే అలా కాదు నాన్న, ఇప్పుడు ఇస్తే లాస్ వస్తుంది, లేకపోతే నీకు వ్యాపారం ఎవరైనా చేస్తారు కదా, వస్తే లాస్ వస్తుంది, లేకపోతే ప్రాఫిట్ వస్తుంది. రెండు రాకుండా వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి, కానీ 99% ఎవడో కూడా వ్యాపారం అలా చేయడు. వాడికి పని తప్పే ఉండదు సార్. అంతే కదా సార్? ఇది రాయాలి సార్, ద బ్యాలెన్స్. మీనింగ్ అదే సార్ మీరు చెప్పింది. ఏదన్నా సార్ ఒకసారి పాయింట్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఈస్ either gross profit or gross loss. అంటే
గ్రాస్ ప్రాఫిట్ అయినా వేస్తారు, లేకపోతే వస్తే ప్రాఫిట్ ఎంత రావాలి లేకపోతే లాస్ ప్రాఫిట్ అయినా ఎక్కువ Loss లాస్ అయినా అయినా వేస్తారు. నానా బ్యాలెన్సింగ్ ఫిగర్ అని లెడ్జర్స్ లో వస్తుందా? అవును సార్. సేమ్ sir. బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రయల్ బ్యాలెన్స్ లో సస్పెన్స్ అకౌంట్ అని వేసాం, అది గుర్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. సేమ్ ట్రేడింగ్ అకౌంట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది చూడు, దాని పేరు గ్రాస్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ. ఓకే సార్. సరిపోయిందా? డెబిట్ సైడ్ ఇందులో కూడా ఉన్నాయా సార్ ప్రాబ్లమ్స్? ప్రాబ్లం లో చూపిస్తా, ఉన్నాయా సార్ ఇందులో కూడా? డెబిట్ సైడ్ వేస్తారా సార్, క్రెడిట్ సైడ్ వేస్తారా సార్? చూపిస్తా, ప్రాబ్లం లో చూపిస్తా. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. సార్ ఇదిగోండి ఈ పారాగ్రాఫ్, రాసాము సార్. అంతే రాసాను. మొత్తం సార్ ఉమ్. ఒక్క 5 minutes సార్. నేను మీరు చెప్పినట్టు ఉన్నారు కదా సార్, ఏంటి? అదే కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇదంతా రాసేయాలా సార్? రాసాను అన్న. సార్ ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటి సార్, చెప్తారా సార్? సార్? మీనింగ్ ఏం లేదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఈక్వల్ టు సార్, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు. కట్ అయిపోయింది. నిన్న దీపావళి సామాన్లు కొట్టు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? గుర్తుంది సార్. అర్థమైంది క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్ గా ఇది ఒక ఈక్వేషన్ రూపంలో రాసామనుకో, అటు ఇటు తిప్పుతుంటే ఇవి వస్తాయి. సార్ ఈక్వేషన్ లో చూడు, ఇటైపు వేస్తే ప్లస్ అవుద్ది, ఇటైపు వేస్తే మైనస్ అవుద్ది. సార్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అంటే ఆ పర్చేసెస్ మీద పెట్టిన ఇన్కమ్ సార్. అంటే ఇప్పుడు పర్చేస్ చేయడం కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్. ఓకే సార్. ఒక్కసారి ఉంచండి సార్. జస్ట్ నిన్న ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ చేసావా? ప్రాక్టీస్ అయిపోయినాయి సార్, చేస్తాను సార్ బ్యాలెన్స్ చేస్తావు అన్నీ. ఎంత టైం పడుతుంది? ఒక 45 minutes to 1 hour పట్టింది సార్. అబ్బే, మిగిలిపోయిన ఇన్కమ్స్ చేయడానికి. 9 months అంత టైం పట్టిందా? ఓకే సార్ నాన్న, ఇప్పుడు నేను క్లాసులు చెప్పేస్తున్నాను కదా, మీరు నోట్స్ ఫెయిర్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను ప్రాబ్లమ్ స్పీడ్ గా చెప్తా ఉంటా. రఫ్ ఉంటది కదా, రఫ్ వర్క్ మాత్రం Yes, sir. చేసేస్తూ ఉండండి. ఫెయిర్ చేసుకోవడానికి నేను ఎప్పటికప్పుడు టైం ఇస్తా ఉంటా. ఓకే సార్. ఇప్పుడు దాకా జర్నల్ దాకా అయిపోయింది సార్, జర్నల్స్ వరకు అయిపోయింది సార్. ఓకే ఓకే, ఫెయిర్ నోట్స్ ఎంతవరకు అయితే అంతవరకు, బట్ నేను ఒక స్పీడ్ తో వెళ్తున్నాను కదా. రఫ్ వర్క్ మాత్రం చెయ్యండి. ఎస్ సార్, రఫ్ అయిపోయింది సార్. రఫ్ మాత్రం పక్కా ఉండాలి. ఉండిపోయింది సార్. రఫ్ మాత్రం పక్కా కాలేజ్ ఉండాలి. తెరిచాక చేసుకుంటాం సార్. ఇంకా ఫెయిర్ చేసుకోవడానికి బోల్డ్ అంత టైం ఉంది. ఎందుకంటే మీకు కామర్స్ మొదలు పెడతాను కదా, అప్పుడు మధ్యలో మళ్ళీ రివిజన్ చెప్తా ఉంటాను, అప్పుడు చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ అయిపోయిందా? సార్ ఒక్క 2 minutes సార్. మ్యాథ్స్ క్లాస్ లో ఏంటి స్క్రీన్ షాట్లు ఏమైనా Sir, తీసుకుంటున్నారంటే? sir, కాస్ట్ ఆఫ్ సోల్డ్ గుడ్స్ అని ఉన్నది కదా సార్, అదే పైన ఈక్వేషన్ కాకుండా కింద ఈక్వేషన్, అది ఎక్స్ప్లెయిన్ చేయరు సార్, అర్థం కదా, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటిది ఏంటిది? ఇదేనా నువ్వు అంటున్నావు? ఈక్వేషన్ సార్. సార్ స్క్రీన్ కనబట్టలేదు సార్, మీరు టెక్స్ట్ బుక్ లో చెప్తున్నారు. అదే మీరు పైన అదే సార్, అది సార్. దేవకుమార్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయ దేవకుమార్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే సేల్ చేసిన గూడ్స్ యొక్క ప్రైస్ కాస్ట్ పెట్టడానికా సార్? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ నెట్ పర్చేస్ సార్. అంటే స్టార్టింగ్ లో పాత స్టాక్ ఉంటుంది కదా సార్, అది ప్లస్ నెట్ పర్చేస్ అంటే ప్రెసెంట్ మనం కొన్నాయా సార్? నెట్ పర్చేస్ బ్రాకెట్ లో అర్థమైంది సార్. నెట్ పర్చేస్ క్యాష్ ప్లస్ క్రెడిట్ మైనస్ రిటర్న్స్. మైనస్ రిటర్న్స్ కరెక్ట్. ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? అదే ఇంకా ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అని పర్చేస్.
ఏంటి సార్? ఇది నాన్న. ఓకే సార్. ఓకే సార్. Hmm? మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ సార్. అంటే ఆ. ఆ బిజినెస్ పీరియడ్ లో నువ్వు ఎంత విలువైన సామాన్లు అమ్మేవన్నా సార్? ఏంటి అది ఇదేంటి? కాస్ట్. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అదే సార్. ఇప్పుడు టోటల్ ఈక్వేషన్ మీనింగ్ సార్. చెప్పు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? మామూలు తెలుగులో జనరల్ గా నీకు అనిపించింది చెప్పు. కాస్ట్ ఆఫ్ అమ్మిన సామాన్ల యొక్క సామాన్ల యొక్క ప్రైస్ సార్. అది అంతే. కాస్ట్ విలువ. అంతే కదా. అర్థమైంది సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు సరే అయితే ఇప్పుడు నీకు కిరాణా కొట్టు ఉంది. సార్. ఓకే. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి ఒక కోకోకోలా ఒక 100 కేసులు కొన్నాం. ఎస్ సార్. అదే ఏ పోను వడ్డీ? 100 బాటిల్స్ కొన్నాం కోకోకోలా బాటిల్స్. ఎందుకు? డిమార్ట్ లో తక్కువ రేటుకి వస్తుందని. ఎస్ సార్. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుందని కొన్నావు కదా, అక్కడ 100 బాటిల్స్ 100 రూపాయలు కొన్నాం. అన్ని 100 సార్, ఒక్కొక్కటి 100 సార్. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కింద చెప్పాను. పోను 100 బాటిల్స్ 100 రూపాయలు కొన్నాం అనుకో. ఎస్ సార్. కొన్నావు కదా, ఇప్పుడు ఆ బాటిల్స్ అన్ని మోసుకు రావడానికి ఒక ఆటో ఎక్కించావు. ఎస్ సార్. ఆటో ఎక్కించి నీ షాపుకి తీసుకొచ్చావు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుద్ది. అంటే నువ్వు ఆ పర్చేస్ చేసిన అది నీ షాప్ వరకు తెచ్చుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టావు. క్యారేజ్ లాగా సార్. సో అంటే ఇలా నేను జస్ట్ ఏంటి క్యారేజ్ ఫ్రైట్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఇలాగా ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్ని డైరెక్ట్ అసలు మనం ఎక్స్పెన్స్. పర్చేస్ చేసిన వాటి మీద ఏమేమి దాన్ని షాప్ వరకు తెచ్చుకుని ఎక్స్ట్రా ఖర్చు. షాప్ వరకు తెచ్చుకుని అమ్మడానికి పెట్టిన ఖర్చులు ఉంటాయి చూడ డైరెక్ట్ గా, అవి అవి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం. ఓకేనా? రాస్తారా? నెక్స్ట్ రాస్తాం సార్. అన్నా రెడీయా? అయిపోయింది సార్. ఓకేనా? నెక్స్ట్ వెళ్తున్నా. బవర్లాల్ సార్ అయిపోయింది సార్. బవర్లాల్ 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 ఎక్కడి వరకు వచ్చావు క్లాసులో? సార్ జనరల్ వర్క్ వచ్చింది సార్. జర్నలా ఇంకా? సార్. మరి స్పీడప్ చేయి, మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఏ ఇదవడు. సార్. సరే అయితే నెక్స్ట్ నాన్న, if selling price of the goods is more than cost price, it is known as gross profit. If selling price of the goods is less than cost price, it's known as gross loss. అర్థమైందా? సార్. అవసరం లేదు. ఏంటి తెలుసు కదా. ఎస్ సార్. ఎక్కువగా అంటే మనం కొన్నదానికన్నా అమ్మిన ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ సార్, కొన్నదానికన్నా అమ్మిన ప్రైస్ తక్కువ ఉంటే లాస్. అది రాయకల్లది కదా. ఎస్ సార్. అక్కర్లేదు. ఇదిగో ఈ పాయింట్ రాసుకో. The gross profit or loss of the trading account will be transferred to P&L account. ఎస్ సార్. ఓకే కదా. అన్న ఇక్కడ అడ్వాంటేజెస్ అని ఇచ్చారు. ఇట్ రివీల్స్ either గ్రాస్ ప్రాఫిట్ ఆర్ లాస్. గ్రాస్ ప్రాఫిట్ ఆర్ అదేంటి ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ అంటే ఏంటి సార్? ప్రాఫిట్ ఏనా సార్? అది వేరే ప్రాఫిట్ సార్? ఏమన్నా అది వేరే మామూలు ప్రాఫిట్ కదా సార్? అది వేరే ప్రాఫిట్. వేరే అది ప్రాఫిట్. వేరే ప్రాఫిట్ చెప్తా. ఒక ప్రాబ్లం చెప్తే నీకు క్లారిటీ వస్తుంది. సరేనా? లాస్ట్ లైన్ చదివావా? లాస్ట్ లైన్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ స్టేట్మెంట్ కి అర్థం చెప్పు. మనము కొన్న గూడ్స్ ఉంటాయి కదా సార్, అది కాదు, జస్ట్ ప్రీవియస్ లైన్. ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. సో ప్రాఫిట్ అవి రెండు లాస్ ప్రాఫిట్ అకౌంట్ అండ్ లో లాస్ అకౌంట్ లో వచ్చేది వేస్తాం సార్.
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఫైనల్ గా వచ్చేది నీ ప్రాఫిటా లాసా అని చెప్తుంది. ఓకే, డెసిషన్ మేకింగ్ కి యూజ్ అయ్యేది సార్. అది ఇప్పుడు నువ్వు అనుకునే ప్రాఫిట్ అది, ఇది కాదు. ఓకే సార్. ఓకేనా? అడ్వాంటేజెస్ అంటే ఒరిజినల్ గ్రాస్ ప్రాఫిట్ అయినా సార్ లాస్ట్ లో వచ్చేది. ఏంటిది అసలు లాస్ట్ లో ఫైనల్ గా డెసిషన్ మేకింగ్ కి యూజ్ అయ్యేది సార్. నెట్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఓకే సార్. నెట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ అంటాం ఫైనల్ గా వచ్చే ప్రాఫిట్ ని. ఎస్ సార్. ఓకేనా? సార్ ఫైనల్ గా వచ్చేదాన్ని నెట్ అంటారా సార్? మరి గ్రాస్ అంటే దేన్ని అంటారు సార్? దీన్ని గ్రాస్ అంటాము. గ్రాస్ కి నెట్ కి ఉన్న తేడా ఏంటో నేను ప్రాబ్లమ్ లో చెప్తా. గ్రాస్ అంటే షార్ట్ పీరియడ్ లో వచ్చేది, నెట్ అంటే ఓవరాల్ వచ్చేది. పీరియడ్ తో సంబంధం. ఇప్పుడు రాయమంటారా సార్ అడ్వాంటేజెస్ ఇది? నేను చెప్తున్నాను, మీరేమి ఇది పట్టించుకోకుండా ప్రాఫిట్ అంటే ఏంటి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి అయ్యే అడిగేస్తున్నారు. సో డైవర్ట్ అయిపోతున్నాం. మీకు డౌట్స్ వస్తాయి. ఒక్క పావు గంట అయినా సైలెంట్ గా ఉంటే మొత్తం అర్థం అవుతూ ఉంటది, కానీ ఉండట్లేదు. మధ్యలో ఏవో డౌట్స్ అడిగేస్తున్నారు, నేను ఆగలేకపోతున్నాను చెప్పకుండా. సరే అయితే అడ్వాంటేజెస్, ఇట్ రివీల్స్ ఎయిదర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. అదొకటి ఉంది, అలా పెట్టుకోండి. Gross profit or loss ratio can be calculated. Trading expenses and incomes of the current year can be compared with that of the previous year. On the basis of current year and previous year trading account, the trader can estimate his trade revenue for future years. ఇవి అడ్వాంటేజెస్ అంట. చెప్పు జశ్వంత్, నువ్వే చదువు, ఎక్స్ప్లెయిన్ చేయి. 4 చదవనా సార్? చదువు 4 చదువు. It reveals either gross profit or gross loss. అంటే ఈ ట్రేడింగ్ అకౌంట్ వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుస్తుంది సార్. గ్రాస్ ప్రాఫిట్ ఆర్ లాస్ రేషియో కెన్ బి క్యాలిక్యులేటెడ్. అంటే ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ ఏ రేషియోలో వచ్చింది క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్ ఈ ట్రేడింగ్ అకౌంట్ వల్ల. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ కెన్ బి కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే ఇయర్ ఎంత అయింది, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఫైనల్ గా ప్రాఫిట్ లాస్ వస్తుంది కదా సార్. అది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ లాస్ తో కంపేర్ చేసుకుని ఇయర్ ఎక్కువైందా తక్కువైందా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్స్ ద ట్రేడర్ కెన్ ఎస్టిమేట్ హిస్ ట్రేడ్ రెవెన్యూ ఫర్ ఫ్యూచర్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్ లాస్ కి ఈ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్ లాస్ ని అనలైజ్ చేసుకుని తనకు నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ఎలాగుంటుంది, తన సేల్స్ కానీ ఎలాగుంటాయి అని తను అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. మంచి వర్డ్ వాడావు, అనలైజ్. హ్యాపీ, బాగుంది నాన్న. అదే రాయట్లేదు. నెక్స్ట్, ట్రేడింగ్ అకౌంట్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ వన్ ఆఫ్ ద 2 proformas. One is horizontal and another is vertical. ఓకే, హారిజాంటల్ వెర్టికల్ ఏదో వాడమన్నారు ఏంటన్నా? ఒక ఫార్మెట్ వాడము, ప్రస్తుతం వాడలేదు. అది వేరే సార్, ట్రయల్ బ్యాలెన్స్ చెప్తున్నాడు సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండినా సార్ అందులో 2 ఉంటాయి కదా సార్. అది టైపే, అది అసలు ఆ టైపే చెప్పలేదు మీకు. అగ్రిగేట్ బ్యాలెన్స్ అని ఒక టైప్ ఉంది, ఆ టైప్ అసలు వాడమని చెప్పాను. ఇప్పుడు చూడండి, అది ట్రయల్ బ్యాలెన్స్ కదా, అది అయిపోయింది. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి, బ్యాలెన్స్ షీట్ కి కూడా హారిజాంటల్ అని ఒకటి ఉంటుంది, వర్టికల్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు హారిజాంటల్ తెలుసుకుంటారు, వర్టికల్ తెలుసుకుంటారు, కానీ ఇంటర్మీడియట్ లో కానీ సిపిటి రేంజ్ లో కానీ హారిజాంటలే ఎక్కువ యూజ్ చేస్తాం. వర్టికల్ ఏంటంటే కంపెనీస్ కి, పెద్ద పెద్ద అకౌంటింగ్స్ కి వర్టికల్ వాడుతూ ఉంటాం. కానీ మీకు వర్టికల్ అంటే ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇచ్చారు. సరేనా? వర్టికల్ కి హారిజాంటల్ కి తేడా ఏం లేదు. బుక్ ఉంది చూసారా, బుక్ అది ఇలా ప్రింట్ వేస్తే ఏంటి, ఇలా ప్రింట్ వేస్తే ఏంటి, అంతే తేడా. తేడా ఏం కాదు, కానీ ఫార్మాట్స్ మారినాయి అంతే. అంటే వర్టికల్ షేప్ లో ఎలా ఉంటుంది, హారిజాంటల్ షేప్ లో ఎలా ఉంటుంది అంతే. ఎలా ప్రెజెంట్ చేయాలి ఏం లేదు. నీట్ అండ్ క్లియర్ మీనింగ్ఫుల్ ప్రజెంటేషన్స్ కోసం ఇలా తయారు చేస్తూ ఉంటారు. నార్మల్ చిన్న బిజినెస్గా హారిజాంటల్ పెట్టేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద కంపెనీస్కి మాత్రం వర్టికల్ పెట్టండి అని చెప్పారు. సో మీకు పెద్ద కంపెనీస్ అప్పుడే రావు, బట్ తెలుసుకోండి
ఎలా ఉంటుంది అనేది. ప్రాబ్లమ్స్ మాత్రం హారిజాంటల్ చెయ్యండి. 99% హారిజాంటల్ అడుగుతారు, అదే హారిజాంటల్ లోనే చేసేస్తారు అందరూని. ఆ 1% ఏంటంటే ఎగ్జామినర్ ఎవరికన్నా కొంచెం వెరైటీగా అనిపిస్తే వర్టికల్ అడగచ్చు. వర్టికల్ అడిగినంత మాత్రం మనకి కంగారు పడిపోం. అదే బట్ హారిజాంటల్ గా ఉన్న ఐటమ్స్ ని వర్టికల్ గా రాయడమే. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హారిజాంటల్ ప్రొఫార్మా ఉంది కదా, అవును సార్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక పేజ్ వదిలేయండి. నేను మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చేటప్పటికి అది రాసేసుకోవాలన్నమాట. అంటే పేపర్ అడ్డంగా తిప్పి రాయాలా సార్? అవసరం లేదు. అంటే ఎలా రాస్తున్నారు? ఇప్పుడు ఈ బుక్ ఉందా, ఈ బుక్ ఎలా ఉంది? అలాగే రాసేచ్చు సార్ మామూలుగానే. అలాగే ఒక పేజ్ వదిలే, కంప్లీట్ పేజ్. అవును సార్, అలా కంప్లీట్ పేజ్ వదిలేస్తాను సార్. రాయడం ఎలా రాయాలి సార్? హారిజాంటల్ గా రాయాలా సార్? సేమ్ వీడు ఎలా రాశాడు అలాగే రాయండి. మరి హారిజాంటల్ అంటున్నారు కదా సార్, హారిజాంటల్ గా తిప్పి రాయట్లేదు సార్. హారిజాంటల్ వర్టికల్ అంటే ఏంటంటే జస్ట్ పేర్లు అంతేనా సార్? అన్ని ఒకేలా ఉంటాయి సార్? కాదన్న, హారిజాంటల్ అంటే ఇలా వస్తుంది, టీ షేప్. చూసావా ఎలా వచ్చింది? చూసావా టీ లాగా? వెర్టికల్ అంటే తిరుగుద్ది సార్. అంతే. వర్టికల్ వేరే షేప్ వస్తుంది. చూపిస్తాను వర్టికల్ ఫార్మేట్. సార్ ఇప్పుడు ఇది తీసుకోమంటున్నారు కదా సార్, ఇది రాయాలా సార్? ఇప్పుడు ఒక పేజ్ వదిలేండి సైడ్. ఫుల్ పేజ్ వదిలేమా సార్? ఫుల్ పేజ్ వదిలే. ఫుల్ పేజ్ వదిలేసి సైడ్ బై సైడ్ రాసారేంటి సార్? అలా రాయాలి సార్? మేము డైరెక్ట్ గా వరుసగా రాసేది వరుసగా రాసేయాలి సార్. అరే ఇంకో ఈ పేపర్ మీద ఎలా కనబడుతుంది అలా రాయండి. కాదు సార్, ఇక్కడ కొన్ని రాశారు సార్, ఇక్కడ ఇంకో 3 రాసాయి కదా సార్. ఏంటది? ఇప్పుడు ఏమో ఈ టేబుల్ ఓకే సార్, అర్థమైంది సార్, అర్థమైంది. ఏటన్నా మీరు లెడ్జర్లు గీసారు కదా నాన్న ఎన్నాళ్ళలోనే. లెడ్జర్ ఫార్మేట్ లో నేను సార్ ఇది కూడా. ఇది లెడ్జర్ ఫార్మేట్ ఏంటి? మీరు ఏదేదో కొత్తగా ఏదో సినిమా చూసినట్టు మాట్లాడుతున్నారు మీరు. ట్రయల్ బ్యాలెన్స్ అనుకుంటున్నాను సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా పక్క పక్కన ఇస్తారు కదా సార్ ఒకటి క్వశ్చన్ లో. సార్ పైకి పెట్టండి సార్, తీసుకుంటాం. ఇదిగో లెడ్జర్ ఫార్మేట్. ఓకేనా? గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది సార్. స్క్రీన్ షాట్ తీస్తారా? ఒక్క నిమిషం తీస్తారు కదా? ఇంకో నెక్స్ట్ పేజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రీట్ అంటే ఏంటో చెప్పలేదు. ఏంటది? ఫ్రీట్ FREGHT. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకో. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాం సార్. ఇది కూడా రాయాలా సార్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక? మీరు ఒక పేజ్ వదిలేమన్నానా? ఎస్ సార్. అది ఎందుకు వదిలేమన్నాను అనుకుంటున్నా? ఈ స్క్రీన్ షాట్ చూసుకుని ఒకే పేజ్ మీద ఇదంతా రాసేయండి. ఎప్పుడు క్లాస్ అయిపోయాక, ఇప్పుడు కాదు, క్లాస్ మధ్యలో వద్దు నాకు. నేను క్లాస్ చెప్పాలి, సరేనా? ఇదిగో నెక్స్ట్ వర్టికల్ ఫార్మాట్. బాబు చూసారా వర్టికల్ ఫార్మాట్? ట్రయల్ బ్యాలెన్స్ గీసినట్టు ఉంది. అవును సార్, అర్థమైందా? వర్టికల్ అంటే బుక్ తిప్పేసి రాయాలి, బుక్ తిప్పుకుని రాయాలి. ఇప్పుడు ఇంకో పేజ్ వదిలేసుకోండి, ఆ పేజ్ మీద వర్టికల్ ఫార్మాట్ రాయండి. ఇదా సార్? ఓకే సార్. స్క్రీన్ షాట్ తర్వాత రాస్తాం సార్. ఇది కూడా ఇది తర్వాత రాయండి, నేను క్లాస్ చెప్పేస్తాను. తీసుకున్నాను సార్. తీసుకున్నారు కదా? నెక్స్ట్ సార్ ఇప్పుడు ఆ పేజ్ ఈ పేజ్ లో ఫస్ట్ ఒక పార్ట్ తీసుకున్నాను సార్. సమ్ ఏంటి? జస్ట్ థియరీ. ఇది రఫ్ నోట్స్ సార్. అటు సైడ్ తీసుకున్నది, ఇటు సైడ్ తీసుకున్నది ఒకటే కదా సార్. ఇది ఇక్కడ పేజ్ అయిపోయిందని గీత కొడిసారు. యాక్చువల్ గా ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క దీని కిందకి వచ్చేయాలి అలాగా కంటిన్యూషన్ గా సార్ అది. ఓకేనా? ఇంకో ఈ మొక్క ఉంది కదా, ఏది సార్? పైదా సార్ కిందదా సార్? పైదే ఇలా వచ్చేయాలి ఈ షేప్ లో అని చెప్తున్నా నీ బుక్ లో. ఇక్కడ ఇంకోటి వచ్చింది కదా సార్ కింద. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొక్క కంటిన్యూషన్ ఇది. అదే సార్. ఓకేనా? పైది కిందదా అంటున్నారు, పైది పక్కదే అంటున్నారు. కన్ఫ్యూజన్. నువ్వు కన్ఫ్యూజ్
మామూలు కన్ఫ్యూజ్ గా చెప్తాను క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా. ఇదిగో తీసుకున్నాం సార్. ఇది స్క్రీన్ షాట్ తీస్తారా? ఇది తీసేసాను సార్. ఇది ఎస్ సార్ ఎస్ సార్ తీసుకున్నాం. ఇలా ఫాలో అయితే సూపర్ కదా, మనం క్లాస్ పరిగెత్తిచ్చే. సరే అయితే నెక్స్ట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. రైట్, రాయాలి సార్. పెట్టండి సైడ్ హెడ్డింగ్, డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. నాన్న వెర్టికల్ ఫార్మాట్ కి హారిజాంటల్ ఫార్మాట్ కి పేజీలు వదిలేసుకున్న తర్వాత ఈ హెడ్డింగ్ పెట్టండి. ఎస్ సార్. ఓకేనా? పెట్టాను సార్. పెట్టారు కదా. ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ స్టాక్. అన్న ఓపెనింగ్ స్టాక్ అంటే మీనింగ్ తెలుసు కదా. ఎస్ సార్ తెలుసు సార్. డెబిట్ సైడ్ వస్తుంది సార్. అంతే. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ స్టాక్ అని రాయండి. రాసారా? ఒకసారి హెడ్డింగ్ చెప్పండి సార్. డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. ఎస్ సార్. అంతే. ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ స్టాక్. సార్ దానికి కీవర్డ్లు అలాంటివి ఉండవు సార్ ఇక్కడ. ఇంకా నీకు కీవర్డ్స్ అవసరం లేదు, ఇంకా నువ్వు స్టేజ్ దాటిపోయావు. ఓపెనింగ్ స్టాక్ గురించి నువ్వే ఒక కవిత్వం రాసేస్తావు. ఎస్ సార్. ఓపెనింగ్ అకౌంట్ స్టోరీ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పేస్తావు నువ్వు ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ పర్చేసెస్. ఎస్ సార్. డెబిట్ సార్ అది. ఎస్ సార్. ఓకే, ఓన్లీ నెట్ పర్చేసెస్ ఆర్ రికార్డెడ్. ఇది కూడా రాయమా సార్? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్చేస్ అని హెడ్డింగ్ పెట్టారు కదా. ఓన్లీ నెట్ పర్చేసెస్ ఆర్ రికార్డెడ్ అంటే క్యాష్ పర్చేసెస్ ప్లస్ క్రెడిట్ పర్చేసెస్ మైనస్ పర్చేస్ రిటర్న్స్. ఇది ఇందాక రాసింది సార్. రాశారు కదా. ఎస్ సార్. ఎస్ సార్ రాసాం సార్. సో పర్చేస్ రిపీట్ చేయాలి సార్. నెట్ పోయింది సార్, చెప్పండి సార్. మళ్ళీ ఏం లేదు, ఈ పాయింట్ చదివాను అంతే. ఏంటి సార్ చెప్పండి సార్ మళ్ళీ. చదువు. పర్చేసెస్ అని రాయాలా సార్? పర్చేస్ అని సెకండ్ పాయింట్ రాయి అంతే. పెట్టాను సార్. ఓకే కదా. ఓకే కదా. అంతేనా సార్? అంతే. దాని మీనింగ్ ఏం చెప్తున్నారు సార్? నెట్ మీనింగ్ ఏం లేదు, ఇందాక రాశారు కదా. పర్చేస్ అంటే ఏంటి అంటే క్యాష్ పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్ మైనస్ పర్చేజ్ రిటర్న్ అని ఇందాక చదివావు కదా, గుర్తుందా? సేల్స్ సార్. సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్. అలా చదవా? అంటే జస్ట్ అది సోల్డ్ సార్. అక్కడ ఎలా ఇచ్చారంటే సార్ అవును నెట్ పర్చేసెస్ క్యాష్ రిటర్న్స్ అని ఇచ్చారు కదా. సేమ్ అదే స్టేట్మెంట్ ఇది. ఓకేనా? ఓకే, పర్చేస్ రిటర్న్స్ ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్ రిటర్న్ అవుట్వర్డ్స్. చెప్పానా? అవును సార్. ఎస్ సార్ తెలుసు సార్. ఓకే, రిటర్న్స్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ పర్చేస్ రిటర్న్స్. నానా రిటర్న్స్ అని చెప్పి క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్తే దాన్ని పర్చేస్ రిటర్న్స్ అనుకోవాలి అంటున్నాడు. ఓకేనా? అంతే కదా సార్. అది పర్చేస్ రిటర్న్స్ కదా వస్తుంది సార్. అదే చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. సో అలా క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చినా అది పర్చేస్ రిటర్న్స్ కింద తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ నానా పర్చేస్ మీనింగ్ తెలుసు కదా, మీరు రాయగలరు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వేజెస్ అని రాయండి. డెబిట్ సార్ అది కూడా. ఇవన్నీ డెబిట్ వే వస్తాయి. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే ఫాస్ట్ గా. వేజెస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు దేవకుమార్ ఒకసారి ఆ వేజెస్ అని చెప్పాడు, ఏదో పారాగ్రాఫ్ ఇచ్చాడు, చదువు సార్. Wages paid to manufacture the goods productive wages appears on the debit side of the trading account. If the combined amount of wages and salaries are given, it should be recorded only on the debit side of trading account. As per అర్థమైంది సార్. చెప్పనా సార్? ఓకేనా? వేజెస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇచ్చిన వాటిని ప్రొడక్టివ్ వేజెస్ అంటారు సార్. అవి డెబిట్ సైడ్ వేస్తాం సార్. ఓకే, కంబైన్డ్ గా శాలరీస్ వేజెస్ కల్పిస్తారు కదా సార్. అంటే శాలరీస్ అయినా వేజెస్ అయినా సరే ఏదైనా డెబిట్ సైడ్ కదా సార్ వేయాల్సింది. ఇంకా అవును, అదే చెప్పాడు అంతే. సరేనా? నెక్స్ట్ పాయింట్ కి వెళ్తున్నా. క్యారియర్ సార్. నెక్స్ట్ పాయింట్ రాయండి. క్యారేజ్ రాసారా? ట్రాన్స్పోర్ట్ లాంటిదన్నా రాసాను సార్. రాసారా? యశ్వరేఖ ఒకసారి చదువు.
జశ్వంత్ Sir. చదువు. Yes, sir. Carriage. It is the expenditure on the transport to carry the purchased goods to the business premises. These are also termed as carriage inwards or carriage కార్టేజ్. cartage. Okay, sir. ఓకే, ఇంకా కింద క్యారేజ్ Carriage. ఇన్వర్డ్స్, క్యారేజ్ ఈజ్ ఈక్వల్ టు క్యారేజ్ ఇన్వర్డ్స్ దట్ ఈక్వల్ టు కార్టేజ్ అని రాసుకోండి. Carriage equal to carriage inwards. అవుట్వర్డ్స్ అవుదా సార్? చెప్తా. Yes, sir. Carriage inwards is equal to cartage, Cartage. sir. Okay, sir. రాస్తాను సార్. మీకు అవుట్వర్డ్స్ అనే పాయింట్ తర్వాత వస్తుంది, తర్వాత ఏం చెప్తా. సార్? అవుట్వర్డ్స్ అనే పాయింట్ తర్వాత వస్తుంది. Okay, ఇక్కడ sir. నీకు అవుట్వర్డ్ అంటే ఏంటి చెప్పు. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే Carriage outward అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మనకి purchase చేసుకుంటే మనం వేరే వాళ్ళకి వాళ్ళ service provider. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటారు సార్. కదా, వేరే వాడికి సేల్ చేసినప్పుడు మనం పంపించినప్పుడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్ టు క్యారీ ద పర్చేస్డ్ గూడ్స్ టు ద బిజినెస్ ప్రెమిసెస్ అన్నాం, అవునా? అవును సార్. అంటే ఏంటి? కానీ మీరు అన్నారు సార్ క్యారేజ్ అవుట్వర్డ్స్ కూడా మనమే భరించాలని అన్నట్టున్నారు. భరించేది మనమే సార్. మనం రెండూ భరిస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏమయ్యాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సార్. ఓకేనా? ఓకే సార్. అది సార్ మరి అప్పుడు అవుట్వర్డ్ కూడా డెబిట్ సైడ్ వస్తుంది సార్. అవును సార్, అవుట్వర్డ్ కూడా డెబిటే కదా సార్. మరి డెబిట్ సైడే వస్తుంది. ఏ డెబిట్ సైడ్ వస్తుందో చెప్తాను. డెబిట్ లో కూడా రకాలు ఉంటాయా సార్? అరే ఇది ట్రేడింగ్ అకౌంట్, కొంచెం అవును సార్. ముందుకు వెళ్ళనే, ఇంకా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది అందులో. ఇది జస్ట్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, నువ్వు పర్చేజెస్ సేల్స్ చేసావు. సో పర్చేస్ చేయడం కోసం ఏమన్నా ఎక్స్పెన్సెస్ జరిగితే అది డెబిట్ సైడ్ వేసుకో అని చెప్పారు. నువ్వు చెప్పింది విను వస్తున్నాం. ఓకే సార్. నీ యాక్చువల్ విషయం ఏంటంటే, మీకు వచ్చే ప్రతి డౌట్ కి నెక్స్ట్ క్లాస్ లో ఆన్సర్ ఉంటుంది. మీరు నన్ను ముందు అడిగేస్తున్నారు. ఓకే, సో నేను స్టెప్ టు స్టెప్ చెప్దాం అనుకుంటాను, మధ్యలో అలా వస్తుంది అనమాట. సరే అయితే నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్ ఆర్ కార్టేజ్ రాశారు కదా. నెక్స్ట్ హెడ్డింగ్ క్లియరింగ్ చార్జెస్ ఫ్రైట్ కస్టమ్స్ డ్యూటీ. రాయమా సార్ ఇది? రాయండి. క్లియరింగ్ చార్జెస్ సార్ దీనికి అర్థం. సార్ క్యారేజ్ తర్వాత ఏం చెప్పారు సార్? క్లియరింగ్ చార్జెస్ ఫ్రైట్ కస్టమ్స్ డ్యూటీ అండ్ సైడ్ హెడ్డింగ్. అదే నెక్స్ట్ పాయింట్. అర్థమైంది సార్ ఇది ఏంటో. ఎస్ సార్. చదవండి ఏం చెప్పండి. All these expenses related to purchases and appears in trading account on debit side. ఓకే, పర్చేసెస్ యొక్క అన్ని పర్చేసెస్ కోసం అన్ని ఎక్స్పెన్సెస్ ని డెబిట్ సైడ్ వేస్తాం సార్. అంతే. నెక్స్ట్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్. మరి ఫ్రైట్ ని కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి చెప్పండి సార్? కస్టమ్ డ్యూటీ అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు మనకి వేసేది కస్టమ్ డ్యూటీ అంటారు సార్. ఫ్రైట్ అంటే మీరే చెప్పాలి సార్. ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కదా సార్. అంతే. నీకు ఫ్రైట్ అంటే వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటావు చూడు, ట్రాన్స్పోర్టేషన్, దాన్ని ఫ్రైట్ అంటాం. ఎయిదర్ షిప్ మీద తీసుకురావచ్చు, లేకపోతే ఫ్లైట్ లో తీసుకురావచ్చు, లేకపోతే ఇంకేముంది షిప్పింగ్ చార్జెస్ లాగానా సార్? ఇలా ఇవన్నీ వస్తాయి ఫ్లైట్ లో, అక్కడ వరకు వచ్చేదన్నీ. ఓకేనా? ట్రాన్స్పోర్టేషన్ లో షిప్పింగ్ చార్జెస్ లాగానా? అన్ని షిప్పింగ్ అని, పోస్టల్ చార్జెస్, ఇవన్నీ కూడా రాసేయచ్చు. సో బట్ ఏంటంటే మనం సింగిల్ గా చెప్తాం, ఫ్రైట్ అంటాం అక్కడ వరకు వచ్చిన దానికి. అంటే మన కంట్రీలో చేసేది కాకుండా అదర్ కంట్రీ నుంచి ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే దాన్ని ఫ్రైట్ అంటారా సార్? జనరల్లీ ఫ్రైట్ అనే మీనింగ్ ఎంత నార్మల్ గా వాడతాం అంటే, కంట్రీ ఆ కంట్రీ అని కాదు, జనరల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా వస్తుంది సార్. ఇంగ్లీష్ సినానిమ్స్ అంటాం. ఏంటంటే ఒకే పదాన్ని 2-3 చోట్ల వాడేస్తా ఉంటాం. కంపల్సరీ దీనికే ప్రెషరైజ్ చెయ్యాలి అనే రేంజ్ లో లేదు. ఓకే ఓకే సార్. క్యారేజ్ అని ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అని కూడా వాడుకోవచ్చు కదా యాక్చువల్ గా వర్డ్. అవును సార్. కానీ వాడుతున్నాం కదా. అర్థమైందా? సార్ సేమ్ మీనింగ్, బట్ దీనికే అనాలి అని ఏం లేదు. సరేనా? జస్ట్ మీనింగ్ తెలుసుకోండి. టర్మినాలజీ ఏం వాడతారో మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీనింగ్ తెలిస్తే ఎక్కడెక్కడ ఏం వాడాలో. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, అదే నెక్స్ట్ పాయింట్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. ఎస్ సార్ రాసింది. కమాన్ చదువు.
all factory expenses such All as factory oil, fuel, expenses water, such as gas, oil, coal, fuel, water, factory gas, rent, coal. and factory insurance, etc., should be recorded in trading account on debit side. Yes, సరిపోయిందా? sir. Yes, sir. అర్థమైంది సార్. ఫ్యాక్టరీ Okay. కోసం ఖర్చు పెట్టే ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఇంకా అన్ని సార్. ఓకే, నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ హెడ్డింగ్ సార్ ఒకసారి 6 పాయింట్ చెప్పండి సార్ డెబిట్ సైడ్ లో. ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎస్ రాసావా? ఎస్ సార్ రాస్తాను. అంతే కదా చెప్పమన్నా, ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ కాదు సార్, ఆ పాయింట్ సార్ కొంచెం కట్ Okay. అయిపోయింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ సేల్స్ అని పెట్టామా సార్? ఫస్ట్ సేల్స్, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ అంతేనా సార్? ఇందులో రెండు క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. రెండే వేస్తారా సార్? ఓకే, తెలుసుకోండి. సరే రెండే వేస్తారా సార్? ఆ రెండే అని చెప్పారు. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సరేనా? సార్ ఎస్ సార్. సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఏంటి? సేల్స్ అక్కలే కానీ క్లోజింగ్ స్టాక్ అంటే మిగిలిపోయింది కదా సార్, అది క్రెడిట్ వైపునే వేస్తారు సార్. ఇన్కమ్ సార్ అదేమన్నా? క్లోజింగ్ స్టాక్ అంటే అసెట్ లాగా ఉండిపోయినట్టుగా సార్, మరి డెబిట్ అవ్వాలి కదా సార్. దీనికి కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఓకే సార్. సరేనా? ఓకే సార్. యాక్చువల్లీ విషయం ఏంటంటే క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడే వాడతాం, కానీ పిండల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే సార్. సో దీనికి నీకు చెప్పితే అర్థమయ్యేలా చెప్పాలంటే నీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అయితే దాటేయాలి. ఎస్ సార్. ప్రస్తుతం ఇక్కడ వరకు నేర్చుకో. ఓకే సార్. ఓకే, నీకు నెక్స్ట్ చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి, అప్పుడు కూడా చెప్తే ఆ టాపిక్ కూడా అర్థమైతే బాగా క్లారిటీ వచ్చి సబ్జెక్ట్ గ్రిప్ వస్తే అప్పుడు నీకు అర్థం అవ్వచ్చు ఇక్కడ ఎందుకు వేస్తాం అక్కడ ఎందుకు వేస్తాం. సరేనా నాన్న? క్లోజింగ్ స్టాక్ Yes, sir. రాశారు కదా? ఎస్ సార్. ఇఫ్ క్లోజ్ ఈ రెండు పాయింట్స్ రాయండి అన్న. క్లోజింగ్ స్టాక్ కింద ఈ రెండు పాయింట్స్ రాయండి అన్న. వాయిస్ వినపడుతుందా? ఏమైనా బ్రేక్ వచ్చిందా? వినిపిస్తుంది. ఓకే ఓకే, ఈ రెండు పాయింట్స్ రాయండి. నాన్న ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఇది చదివినా ఇప్పుడు డౌట్స్ ఏమి వద్దు, ప్రాబ్లం చేద్దాం, మీకు తర్వాత గుర్తుంటూ ఉంటుంది. ఓకే సార్. ఎస్ సార్, చదివాను సార్. ఓకే, రెండు పాయింట్స్ రాశారు కదా? సెకండ్ పాయింట్ రాస్తున్నాను సార్. రాశారా?
సార్ ఒక్క నిమిషం సార్. క్లాస్ ఎప్పటి వరకు మనకి? 12:45. 12:45. ఓకే ఓకే. 12:45 దాకా తర్వాత ఇంకో క్లాస్ ఉంది కదా సార్ మనకి. అవును, 1:30కి మళ్ళీ నా క్లాస్ కదా. ఎస్ సార్. యశ్వంత్ని ఫుల్గా కన్ఫ్యూజ్ చేద్దామని క్లాసులు వెంటనే వేయించేసుకుంటున్నాను. సార్ ఫుల్గా నేను కన్ఫ్యూజ్ చేద్దాము సబ్జెక్ట్తో అని చెప్పి క్లాసులు వెంటనే వేయించేసుకుంటున్నాను. నువ్వు భలే మాట్లాడుతూ చేస్తాను సార్, నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది సార్, నాకు ఏంటో సార్ అంటావు కదా. కొన్ని చాటే కొద్దిగా అన్న రాస్తారా 2 పాయింట్స్? అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఎస్ సార్. రోహన్ ఆదిత్య, అసలు మనోడు ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు రోహన్తో. చూద్దాం, క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. సరే అయితే తను రాడేమో సార్, తను వైజాగ్. ఏంటన్నా? తనది వైజాగ్ సార్. ఓకే ఓకే, అవునా, ఓకే ఓకే. నాన్న ఫస్ట్ illustration. సార్ From the following information, prepare trading account of Anirudh Traders for the year ending 31st March 2014. Right? ఒకసారి క్వశ్చన్ చదవండి, మొత్తం క్వశ్చన్ చదవండి. నేను చదివిన ఒక్క లైన్ కాదు. ఎంట్రీస్ కూడానా సార్? మొత్తం ఎంట్రీస్. సార్ మీకు ఏం తెలుసు ఏం తెలీదు అన్ని చదవండి. సార్ చెప్పండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ చదవనా సార్? అన్ని తెలుసు సార్. అన్ని చదివారా సార్? అన్ని తెలుసు సార్. అన్ని తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో. ఇప్పుడు నాకు మీరు ఏం చేయాలి? ఇప్పుడు నాకు రాదమ్మా ట్రేడింగ్ అకౌంట్. ఓకే, మీరు నాకు నేర్పించాలి ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేయాలని. హారిజాంటల్ ప్రొఫార్మా ఇవ్వండి సార్. అది ఎవరు చిత్తపడి సార్, ఎవరు హారిజాంటల్ ప్రొఫార్మా గీయండి సార్ అన్నది? నేనే సార్. ఓకే, ఇంకో డెబిట్ క్రెడిట్. ఓకే, రాసానా? అంటే లెడ్జర్ లాగానే రాయాలి సార్ ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఫస్ట్ లో మనం లెడ్జర్ చేసాం కదా సార్ రఫ్ కింద. అవును. ఓపెనింగ్ అదే సేల్స్ నేమో ఇటే తీసుకొని అదే టూ సేల్స్ అని మనుషుల పేర్లు అలా. ఇప్పుడు డెబిట్ వైపు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ అని చెప్పి దాని వాల్యూ వేయడం. అంతేనా సార్? అంతే అంతే. బ్యాలెన్స్ క్యారీ డౌన్ లో బ్రాడ్ డౌన్ ఉంటాయా సార్? చెప్తా. ఓకే, ఏంటన్నా ఎవరో గ్రాస్ లాస్ ఉంటుంది కదా. ఒకసారి జశ్వంత్, ఒకసారి యశ్వరికి ఏదో మాట్లాడుతున్నాడు. అది హారిజాంటల్ అని ఎలా చెప్పారు సార్? యాక్చువల్లీ మీ లెవెల్ కి మొత్తం హారిజాంటల్ ఉంటుంది, సరేనా? ఓన్లీ కార్పొరేట్స్ కంపెనీస్ కి మాత్రమే వర్టికల్ ఫార్మాట్ అడుగుతారు. అది కాదు సార్ తను అన్నాడు. ఇప్పుడు మీరు ఆ ఫార్మాట్ కరెక్ట్ గా హారిజాంటల్ లో పెట్టగలని ఇందాక చెప్పారు కదా సార్, ఐడెంటిఫికేషన్. అది ఎలాగా అని సార్? ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా అయితే వెర్టికల్ అన్నారు కదా సార్, లెడ్జర్ అయితే హారిజాంటల్. అదే సార్, అది తను అడిగాడు సార్. ఇప్పుడు నీ డౌట్ నాకు అర్థం లేదు, దేవకుమార్ అంత ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే ఇప్పుడు సమ్ చూసి వెర్టికల్ చేయాలా హారిజాంటల్ చేయాలా అని ఎలా అనలైజ్ చేసుకోవాలని అడుగుతున్నాడు. ఇది ఇలస్ట్రేషన్ 1 ఉంది సార్. మీరు ఇప్పుడు ఫార్మాట్ వేసారా సార్? అది హారిజాంటల్ అని ఎలా చెప్పారు సార్? దేవకుమార్ యశ్వరేక్ మాట్లాడినా. యశ్వరేక్ చెప్పు. ఇది ఇలస్ట్రేషన్ 1 ఉంది కదా సార్, దేవకుమార్ ఇప్పుడు ఇది హారిజాంటల్ ప్రొఫార్మా గీయాలని. అది ఎలా కనిపెట్టారు సార్? అంటే లేదు లేదు, నీకు వర్టికల్ అనేది హై లెవెల్ ఆఫ్ బిజినెస్ లో వాడతారు కంపెనీలకి వాటికి. ఓకే, నీకు వర్టికల్ సార్ నాకు ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చింది సార్ తను అన్నాక. ఒకసారి ఇప్పుడు నేను చెప్పానే. ఓకే సార్. వర్టికల్ అంటే స్పెషల్ గా అడుగుతారు, నాకు వర్టికల్ గీయండి అని. అంటే మెన్షన్ చేస్తారు సార్ అట్లా. నాకు వర్టికల్ ఫార్మాట్ లో గీయండి అని అడుగుతారు. నార్మల్ గీస్తే హారిజాంటల్ గీసేది సార్. అంతే. వర్టికల్ స్పెషల్ గా వర్టికల్ అని అడిగితే అప్పుడు వర్టికల్ గీస్తాం.
సార్ అర్థమైంది సార్ ఇది. అర్థమైంది సార్. ఓకేనా? నెక్స్ట్ దేవకుమార్ ఏంటి నీ కొత్త అదే సార్ ఇప్పుడు చెప్పేశారు కదా సార్, అదే చెప్పాను కదా? పర్టికులర్ గా చెప్పారు వెట్టిగా కదా అన్నప్పుడు ఎలా నువ్వు కొంచెం నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఎలాగ నువ్వు డౌట్లు అడగడం మరి నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ అయిపోతా ఉంటుంది. సార్ సరే అయితే ప్రిపేర్ ద ట్రేడింగ్ ఏమని రాస్తాం అంటే ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అనిరుద్ధ్ ట్రేడర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2014. ఓకే కదా? ఓకే సార్. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాస్తాం చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ డెబిట్ సైడ్ సార్, డెబిట్ సైడ్. సార్ డెబిట్ సైడ్. ఓకే కదా? సార్. మేము రాయాలి సార్ మీతో పాటు. మీరు రాసాను లేకపోతే పని అయిపోతుంది కదా. సార్ ఆగండి సార్, అయితే గీయాలి సార్ మొత్తం. టైం పడుతుంది సార్ అంటూ సార్. లెడ్జర్ ఎలా చేసాం రఫ్ కింద అలా అంతే చేస్తున్నాం అంతే అంతే. లేకపోతే అమౌంట్ అని రాసి అవన్నీ గీయాలి. అవన్నీ కష్టం. నీకు టైం అయిపోద్ది. ఓకే సార్ ఒకసారి నువ్వు టైం లైన్ కూడా అయిపోతుంది సార్ సింపుల్. అంతే. మిగతా మేము చేసుకుంటాం సార్. మీరు చెప్పారు కదా లెడ్జర్ అలాగే కదా సార్ చేసాం. అంతే. మీరు sir, చూడకుండా sir. చేయడానికే ట్రై చేయండి బాబు. Yes, sir, yes, sir. చూసేయడానికి ప్రాబ్లమ్స్ కి ఉండవు కదా సార్. అవును సార్, అది ప్లస్ పాయింట్ సార్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ లేకపోవడం. సార్ డెబిట్ క్రెడిట్ వేసాం సార్, పైన ఏమైనా హెడ్డింగ్ పెట్టాలా సార్? అదేదో రాస్తాం కదా స్టేట్మెంట్. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అనిరుద్ధ్. ఏం చెప్పారు సార్ మధ్యలో? అదే సార్. ఏం చెప్పలేదు. అంటే కాల్ వచ్చింది సార్, వాయిస్ వినపడలేదు. ఏం చెప్పలేదు ఇప్పుడు వరకు. ఓకే సార్. సరేనా నాన్న, ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామా? సార్ హెడ్డింగ్ ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఎట్ సైడ్ రాయాలి. డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ రాయాలి సార్. మీకు లెడ్జర్ గుర్తుంది కదా? గుర్తుంది సార్. ఎస్ సార్, ఫుల్ గుర్తుంది సార్. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 20,000 సార్. ఓకే. నెక్స్ట్ పర్చేస్ ఎటువైపు రాయాలి? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ సార్. 45,000 సార్. మరి ఇక్కడ 2 పర్చేసెస్ అవి వాడాలి సార్ ఇక్కడ. ఏమైంది? అంటే ఏమో డెబిట్ సార్, సైడ్ అంటే ఉన్నప్పుడు టూలు బైలు వాడాలా సార్ అని. అవును. ఓకే సార్. 2 పర్చేసెస్ 45,000 సార్. సేల్స్ బై సేల్స్ 1 lakh సార్. క్రెడిట్ సైడ్ సార్. బై సేల్స్ 1 lakh. 1 lakh. బై పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ సార్. ఓకే సార్. సార్ ఒక్కసారి చూపించండి సార్ సంబంధం. 4500 అని వేసారు సార్ మీరు. 1000 అనే రాశాను, మీకు కనపట్లేదు సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. చెప్పాను జశ్వంత్. సార్ ఇప్పుడు ఏంటి? సేల్స్ బై రాయాలి కదా సార్? అవును. ఎస్ సార్. ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు? ఎటువైపు రాయమంటావు? బై క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని రాయాలి సార్. ఎంత రాయను? బై సేల్స్ 1 lakh సార్. బై సేల్స్ 1 lakh సార్. ఓకే. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్. పర్చేస్ రిటర్న్ పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ వైపు సార్. బై పర్చేస్ రిటర్న్స్ 2000 సార్. నానా ఇప్పుడు విషయం ఏంటంటే అలా రాయొచ్చు, తప్పు కాదు. ఎలాగా? పర్చేస్ రిటర్న్స్ ఉంది కదా క్రెడిట్ సైడ్. అవును సార్. బై పర్చేస్ రిటర్న్స్ అని ఉంది కదా. ఎస్ సార్. ఎంత అమౌంట్? 2000. 2000 సార్. ఇలా రాయొచ్చు, ఇది తప్పే కాదు. ఎస్ సార్. కాకపోతే మనకి ఏం జరుగుతుందంటే ఈజీగా చూసేవాడికి ఈజీగా ఉండడానికి అని చెప్పి వాడు ఏం చేశాడంటే 2 purchases లో లెస్ రిటర్న్స్ అని చెప్పి ఇదంతా 2000. సార్. సో నెట్ 43,000 ఉంటుంది చూడు. సార్ మరి ఇంకా మిగిలిన ట్రాన్సాక్షన్స్ లో కూడా వస్తాయి కదా సార్? లాస్ట్ కి చేస్తే సార్ ఏంటంటే ఇప్పుడు పర్చేస్ రిటర్న్స్ ఇక్కడ ఒకసారి వచ్చింది సార్. అవును. ఒకసారి 2-3 సార్లు వస్తాయి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? 2-3 సార్లు ఎందుకు వస్తుంది? లెడ్జర్ అంటే ఏంటి? లెడ్జర్ లో ఫైనల్ వాల్యూస్ ఇక్కడికి వస్తాయి. మర్చిపోయింది సార్, మొత్తం ఫైనల్ వాల్యూ కలిపేస్తారు కదా సార్ ఇక్కడ. ఇవి ఫైనల్ వాల్యూస్ 2-3 సార్. అంటే ఇప్పుడు సార్ అర్థమైంది సార్, అర్థమైంది. 2-3 సార్లు ఏమయ్యారు సార్? ఓపెనింగ్ స్టాక్ ఫైనల్ వాల్యూ అంతా బై సేల్స్ ఫైనల్ వాల్యూ అన్ని కలిపి ఇక్కడ వస్తాయి సార్ లాస్ట్ కి.
లెడ్జర్లు చేసావా? లెడ్జర్ లో వచ్చిన వాల్యూస్ ఇక్కడికి వస్తాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో అవును సార్. వేసావు కదా, Yes, sir. ట్రయల్ బ్యాలెన్స్ లో ఎందుకు వేసావు? కరెక్టా కాదా ఏమన్నా కరెక్టా తప్పులు కాదని చెక్ చేసామా చేసుకోవడానికి check అంతే సార్. చేసుకోవడానికి అంతే. కానీ Yes, sir. ఆ వాల్యూస్ ఎక్కడికే వస్తాయి ఫైనల్ గా. Yes, అక్కడికి sir. ఎందుకంటే జస్ట్ కరెక్టా రాంగ్ అని చెక్ చేసుకోవడానికి మాత్రమే వేసావు. ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే సార్. సార్. ఓకేనా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇది చూసారా, యాక్చువల్ గా పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ వేయాలి. ఎస్ సార్, అవునా? ఎస్ సార్. ఎస్ సార్, కానీ డెబిట్ సైడ్ వెళ్ళడం వల్ల మైనస్ అవుతుంది. అది ఎస్ సార్, అవుతుంది సార్. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? అర్థమైంది సార్, అర్థమైంది. సేమ్ ఈక్వేషన్ లో చూడండి, ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఇక్కడ పర్చేస్ అని చెప్పి 45,000 మైనస్ 2,000 దట్ ఈస్ ఈక్వల్ టు 43,000. ఎలా రాయమా సార్ ఇప్పుడు? ఇక్కడ యాక్చువల్ గా 2 కాలమ్స్ గీయాలి, నాకు ప్లేస్ సరిపోక ఒక కాలమ్ లో గీస్తాను. సరే రాసుకోండి, రాస్తాను సార్. తర్వాత మీరు సార్ రాస్తాను సార్ మామూలుగానే. అవును గీతలు పెట్టి మళ్ళీ రాయండి, రఫే కదా, మనం ప్రాక్టీసే కదా చేస్తుంది. సార్ అర్థం సరిపోయింది కాలేదు సార్, సార్, full ఎలా page. రాయాలి సార్ ఇది? ఓ పని చేయండి అన్న, ఇలా రాసేయండి, నేను రాస్తున్నట్టు రాసేయండి. తర్వాత మళ్ళీ మార్చుకోమా సార్? రఫే కదా, మనం గీతలు పెట్టి కరెక్ట్ గా చేసుకుందాం. సార్ మళ్ళీ minus ఇంకోసారి ఎప్పుడైనా 2000. ఇంకొక ఇస్తాం లేండి సార్, ఇంకోటి ఇస్తాం. ఫ్రెష్ గా నేను ప్రాబ్లం చెప్పేసాక మళ్ళీ గీయండి, తప్పే ఉంది. ఎస్ సార్, ఇది రఫ్ గా చేసి మళ్ళీ గీస్తాం సార్. అది ప్రాబ్లం ప్రాక్టీస్ అవుద్ది. అది ఒకసారి ప్రొఫార్మా చెప్తారా సార్ ఎలా గీయాలో? ఏది? అదే 2 బాక్సులు తీసుకోవాలన్నారు సార్ అమౌంట్. 2 బాక్స్లా? ఓ పని చేయి, ఈ ప్రాబ్లం చూసాక చేసేసాక నేను ఆన్సర్ చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది. ఎస్ సార్. సరేనా? నెక్స్ట్ ఏంటి? బై సేల్స్ రిటర్న్స్ ఇది more అంటే returns సేల్స్ వైపు లెస్ అని రాసి సేల్స్ రిటర్న్స్ అని రాయాలి సార్. అంతే, అర్థమైంది కదా. లెస్ Yes, రిటర్న్స్ sir. Less మీకు sales returns. సార్. రాసుకోవచ్చు, అంటే సేల్స్ కింద సేల్స్ లోంచి లెస్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ రిటర్న్స్ అని చెప్పి రాసుకుంటున్నాను. సేల్స్ రిటర్న్ కూడా సార్ ఎంత రాయొచ్చు. సార్? ఎంత నువ్వే 1000. చెప్పాలి. 1000 సార్. సార్. అంటే ఇంకా less 99,000 sales సార్. return. ఫైనల్ కి ఎంత 99,000 sales వస్తుంది సార్. 99,000 సార్. 1000. సో ఇది 99,000. ఎస్ సార్. ఓకే నెక్స్ట్. వేజెస్ 2 డెబిట్ సైడ్ సార్. 2 వేజెస్ 6,000 సార్. 2 wages 6,000 సార్. ఓకే నెక్స్ట్. క్యారియేజ్ సార్ 2 క్యారియేజ్ 2,000 సార్. 2,000 సార్. ఓకే నెక్స్ట్. 2 కోలన్ గ్యాస్ 3,000 సార్. ఓకే నెక్స్ట్. 2 factory rent 4,000 సార్. బై క్లోజింగ్ స్టాక్ 1,500 సార్. 1,500 సార్. ఎంత ఎక్కడ? క్రెడిట్ సైడ్ లో సార్ బై క్లోజింగ్ స్టాక్ 1,500 సార్. సార్ కోల్ కూడా 2 వస్తాయి కదా సార్. నేను అక్కడే రాశాను, 2 రాశాను. సార్ ఒక్కసారి సార్. బై క్లోజింగ్ స్టాక్ ఎంత? 1,500. 1,500. నాన్న లెడ్జర్లు బ్యాలెన్స్ చేస్తాం కదా, సేమ్ అలా చేయండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ రేట్ అయిపోతుంది. ఒక్కసారి ఆగండి సార్, ఒక్కసారి. టోటల్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎటువైపు వచ్చిందో చెప్పండి. సార్ ఇందులో 43,000 యాడ్ చేయండి సార్ డెబిట్ లో. డెబిట్ ఇక్కడ నువ్వు ఫైనల్ గా వేసిన వాల్యూ 43,000. అది కాదు సార్, అంటే ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ 99,000. సార్ హలో జశ్వంత్. ఎస్ సార్. ఈ రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ 1,05,500 సార్. డెబిట్ సైడ్ ఎస్ సార్ 75,000 సార్. ఇప్పుడు నేను ఏ వాల్యూ వేయాలి? 1,05,500 వేయాలి సార్. రెండు వైపులా? రెండు వైపులా 1,05,000 వేయాలి సార్. 1,05,500. అదే 500. బ్యాలెన్స్ ఫిగర్ ఎంత? బ్యాలెన్సింగ్ ఫిగర్ 25,500 సార్. సార్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 25,500 సార్. ఎస్ సార్ 25,500 సార్. అవునా? ఒకసారి
ఓకే. సార్ కాదు సార్, డెబిట్ సైడ్ లో 75,000 వచ్చిందండి సార్. సార్ డెబిట్ అది- సైడ్ ఏమో 78,000 సార్. 75,000. 78,000 సార్ డెబిట్ సైడ్. ఆన్సర్ ఎంతో చెప్పండి బ్యాలెన్సింగ్ ఫిగర్. సార్ బ్యాలెన్స్ ఫిగర్ ఏంటంటే సార్ 22,500 సార్. సూపర్. 22,500. జశ్వంత్ సార్ ఇలా ఎత్తే చాలు ఎగిరిపోతాయి. సార్ 22,500 కదా సార్. అవును, తను ఇందాక ఇంకో వాల్యూ చెప్పాడు అబ్బాయి. నేను వేరే వాళ్ళు. సార్ ఇదిగో బై balance సార్ ఇక్కడ ఏమని రాయాలి సార్? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. ఇదిగో ఇక్కడ మీకు ఇందాక గుర్తుందా? 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి సార్ ఇక్కడ. కాదు, 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాయాలి. మరి గ్రాస్ లాస్ ఇప్పుడు ఎలా రాయాలి సార్? క్రెడిట్ సైడ్ అయితే గ్రాస్ లేటా సార్? ఇటువైపు వస్తే గ్రాస్ లాస్ రాస్తాం. ఓకే సార్. రైట్ సైడ్ వస్తే గ్రాస్ లాస్ రాస్తాం సార్. రైట్ సైడ్ తక్కువ వస్తే గ్రాస్ లాస్ రాస్తాం సార్. లెఫ్ట్ సైడ్ తక్కువ వస్తే గ్రాస్ ప్రాఫిట్ రాస్తాం సార్. అర్థమైంది కదా? ట్రేడింగ్ అకౌంట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్ గ్రాస్ ప్రాఫిట్ గానీ గ్రాస్ లాస్ గానీ అవుద్ది. ఓకే సార్. ఓకేనా? డెబిట్ సైడ్ వస్తే గ్రాస్ ప్రాఫిట్, క్రెడిట్ సైడ్ వస్తే గ్రాస్ లాస్ సార్. అది ఇప్పుడు సార్ ఇప్పుడు దీని బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ లాగా కిందకి ఏం రాదు కదా సార్? మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు ఏంటంటే రాయాలి సార్? ఇప్పుడు 2 గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, బై బిగ్ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది సార్. బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్. అక్కడ కూడా 22,500 ఉంది సార్, అదే రాయాలి సార్. అంతే. అంటే ఓకేనా? ఇక్కడ 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాసాక ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని రాయాలి సార్ క్రెడిట్ సైడ్. అంతే, సేమ్ లెడ్జర్ లాగే. అక్కడేమో బ్యాలెన్స్ అని రాశారు, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ గానీ గ్రాస్ లాస్ గానీ టెర్మినాలజీ వాడుతున్నారు. అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్ అయిపోయింది సార్. అయిపోయింది రాసింది కదా? సార్. ఎస్ సార్ అయిపోయింది సార్. సార్ ఆన్సర్ చూపించండి సార్. మన డెబిట్ లో తక్కువ వచ్చింది కదా సంబడి సార్. నేనే సార్ కరెక్ట్ సార్. చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన డెబిట్ లో తక్కువ వచ్చింది కదా సార్, అవును. కాబట్టి డెబిట్ లో తక్కువ వచ్చినందుకు వల్ల 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాస్తుంది సార్. అదే ఒకవేళ క్రెడిట్ లో తక్కువ వస్తే 2 గ్రాస్ లాస్ అని రాయాలి సార్. బై అదే బై గ్రాస్ లాస్. అంతే. డెబిట్ సైడ్ లో 2 గ్రాస్ లాస్ బ్యాలెన్స్ అదే బ్రాడ్ డౌన్ అని రాస్తాం కదా సార్. అవును. ఓకే సార్. ఓకేనా? ఇదిగో బాబు జశ్వంత్, కాలమ్స్ ఎలా రాస్తాం అన్నావు కదా. ఎస్ సార్ అర్థమైంది సార్. అలా రాయాలి. సార్ ఎస్ సార్. ప్రతి దానికి ప్రొఫార్మా అంతే కదా సార్. ఇంకో Vertical column. 45,000 నుంచి ఇలా లెస్ చేసాము, ఆ అవుటర్ ఫిగర్ 43,000 రాస్తున్నాం. సేల్స్ Sir. లోంచి సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసాము, అవుటర్ కాలమ్ 90,000 99,000 వేస్తున్నాం. ఓకేనా? సార్ మళ్ళీ Okay, డౌట్ సార్. అంటే ఇప్పుడు 2 కాలమ్స్ గీయాలి సార్ ప్రతిసారి. నీ ఇష్టం. అంటే ఇప్పుడు Sir. ఈ కాలం లేకుండా లోన్ అడ్జస్ట్ చేసేస్తానని అడ్జస్ట్ చేసుకో. అంటే ఎలా అంటే ఈ 45,000 ఉన్నాయి, ఇందులో లెస్ పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి 2,000 రాసి అవుటర్ కాలం లో 43,000 వేసుకున్నా వేసుకో. ఎస్ సార్. ఇలాగే చెయ్యాలి అని ఏం కాదు, నీకు ఓకే సార్. నీట్ గా ప్రెజెంట్ చేస్తే బాగుంటది చూడడానికి అని Sir. చెప్పి చెప్పారు. సార్ వెర్టికల్ కాలమ్ కి మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ లా రాయాలి సార్. అక్కడ కూడా లెస్ రాయాలి సార్. సేమ్ సేమ్ అంతే. లెస్ రాయాలి సార్. దానికి వేరేలా ఉంటుంది చూసావా? అది చూపించలేదు సార్ మీరు. నేను ఫార్మాట్ రాయించాను కదా. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది సార్. అది అర్థమైంది సార్. ఇది ఫస్ట్ కాదు జర్నల్ కాదు. అనుకున్నాను సార్. ఇందాక ఒక ఫార్మాట్ స్క్రీన్ షాట్ తీయించాను కదా. అవును సార్. ట్రయల్ అది బ్యాలెన్స్ లా ఉంది సార్ ఫార్మెట్. అది ఉంది కదా, ఇప్పుడు బ్రేక్ లో రాయి. రాస్తాం సార్. హారిజాంటల్ ఫార్మాట్, వెర్టికల్ ఫార్మాట్ ఎస్ సార్. రెండు అర్థం అవుతాయి. ఇప్పుడు Yes, sir. మనం ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ అన్ని హారిజాంటల్ ఫార్మాట్ లోనే చేస్తాం. ఎస్ సార్. కానీ నీ చేత వర్టికల్ ఫార్మాట్ ఎందుకు రాయించానంటే ఇది ఒకటి ఉంది, ఇది ఉపయోగపడుతుంది, తెలియడానికి, భవిష్యత్తులో ఎప్పుడైనా అడిగితే రెడీగా ఉండాలి అని తెలియడానికి నేను ఓకే ఇచ్చాను. సార్. ఓకేనా? అర్థమైంది సార్. అది అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ మీరు అప్పుడు ఒక సిపిటి దానికి జర్నల్ కి జర్నల్ కు దేనికో ఆన్సర్స్ రాయించేస్తే దానికి ఆన్సర్స్ చెప్పలేదు. ఏంటిది? అదా లే- మీరు Yes, రాసిన రైటే. ఓకే సార్. సార్ ఇప్పుడు అయినా రాయమంటారు సార్? అది రాస్తావు కదా. లేదు సార్. అది అయిపోయింది సార్.
అది రాస్తాను సార్. అది సార్ అది మళ్ళీ ఇప్పుడు మీరు చూపించిన ఫార్మాట్ లో రాయాలి సార్, మళ్ళీ కన్వర్ట్ చేసి. ఏది అదే ఇప్పుడు సార్ మనం చేసాం కదా సార్ సమ్ము, అది అది ఇప్పుడు నీకు అది మీకు మీరు రాయాలనుకుంటే ఓ పేజ్ వదిలేసుకొని రాసుకోండి. మీ ఇష్టం, మీ ఇష్టం, నేనేం కాదన్నా. రాయాలనుకుంటే రాసుకోండి, ఎందుకంటే ఫైనల్ గా నోట్స్ లో మాత్రం పక్కా క్లియర్ గా రాసుకోవాలి మీరు. ఎస్ సార్. అది ప్రాక్టీస్ కోసం వాడిన నోట్స్ అది. ఓకే, అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. అంటే నెక్స్ట్ క్లాస్ కి వెళ్తున్నాను. అదే నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ ఇంకో ఫార్మాట్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. సరేనా? ఇదేనా సార్ సేమ్? సేమ్ ట్రేడింగ్ అకౌంట్ లాగే ఇంకొకటి ఉంటది, ట్రేడింగ్ అకౌంట్ కన్నా ముందు, కానీ కొన్ని వాటికి. అన్న ఫాలో అవుతున్నారా అన్న? మీ వాయిస్ వినపట్లేదు. చెప్పండి సార్. వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే నాన్న, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఓ పని చేస్తారా మీరు? ఇప్పుడు ఫస్ట్ ఇలస్ట్రేషన్ రాశారు కదా, మధ్యలో సెకండ్ ఇలస్ట్రేషన్, థర్డ్ ఇలస్ట్రేషన్ ఉంది. 2 సైడ్స్ వదిలేసుకోండి. ఓకే సార్. 2 సైడ్స్ వదిలేసుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడు చేయండి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అని ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే సార్. ఇప్పుడే ఈ పావుగంటలో చెప్పేస్తా. మీకు నెక్స్ట్ క్లాస్కి వచ్చి బోల్డ్ అంత ఇన్కంప్లీట్ ఉంటుంది, మీకు చేసేసుకోవడమే. కాన్సెప్ట్ చెప్పుకెళ్ళిపోతూ ఉంటా. మీరు ఎక్కడ భయపడక్కర్లేదు. సార్ ఏంటి సార్ ఇవన్నీ నేను చేయగలనా ఇది ఇది. నేను చాలా ఫాస్ట్ టైంలో సూపర్ చేసుకోవచ్చు అనమాట. సరేనా? మీ చేత ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం చేస్తాను కుదిరితే. బుక్ అయిపోయిందా? నాకు బుక్ సగం అయిపోయింది, సగం దాటేసింది సార్. ఇంకొక 20 or 30 పేజెస్ ఉంటాయి సార్. 200 300 పేజ్ దాకా ఉంటాయి సార్. ఓకే ఓకే సరేనా? నెక్స్ట్ 2 సైడ్లు వదిలేసుకున్నారా? ఇలస్ట్రేషన్ 2 కి 3 కి వదిలేసింది సార్. మీరు క్వశ్చన్స్ చూడకుండా ఆన్సర్స్ చెయ్యండి. చేసి మళ్ళీ క్వశ్చన్స్ చూసుకోండి. ఆన్సర్లు ఏమన్నా రాంగ్లు వచ్చినా, డౌట్లు వచ్చినా, క్వశ్చన్స్ చూడకుండా ఆన్సర్ చేయడం ఏంటి సార్? ఆన్సర్స్ చూడకుండా ఇక్కడ ఆన్సర్లు చూడకుండా, ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్ లో ఆన్సర్లు ఉన్నాయి కదా, అవి చూడకుండా చెయ్యండి అంటున్నా. ఫస్ట్ అలా చేసి అప్పుడు చెక్ చేసుకోండి. ఏమన్నా తప్పులు వచ్చినా, డౌట్లు వచ్చినా నన్ను క్లాస్ లో అడగండి. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఇది కూడా పెద్ద అడగరు మిమ్మల్ని, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సరేనా? కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి చెప్తున్నా. సరేనా నాన్న? ట్రేడింగ్ అకౌంట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కి తేడా ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తెలుసు కదా, అదే సార్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, రా మెటీరియల్ ని కన్స్యూమబుల్ గూడ్స్ కింద కన్వర్ట్ చేయడం సార్. ఫ్యాంటాస్టిక్. మీకు రా మెటీరియల్ తెలిసిపోయింది, గూడ్స్ కన్వర్షన్ తెలిసిపోయింది. ఓకే, మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా? సో దాని గురించి రికార్డ్ చేసే అకౌంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటాం. క్లియర్? సైడ్ హెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఖర్చుని ఎంటర్ చేసే అకౌంట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటాం. అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే ఓకే. Organizations which manufacture or produces goods will prepare manufacturing account. కొని అమ్మే వాళ్ళు కాకుండా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ తయారు చేస్తారు. ఓకే, నేను రాయమని చెప్తాను అప్పుడు అర్థం. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. హెన్స్ all expenses of goods factory to be all the expenses of goods comma factory to be shown on the debit side. అంటే all expenses of goods and factory to be shown on the debit side. ఈ పాయింట్ రాయండి. ఏది రాయాలి సార్? all the expenses of goods comma factory to be shown on the debit side. Yes sir. Okay.
నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ ఈస్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఈస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్. ఈ పాయింట్ కూడా రాయండి. బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ ఈస్ మొత్తం రాయండి సార్. రాసే, మొత్తం స్టేట్మెంట్ రాసే. అయిపోయింది సార్. రాస్తారా? నెక్స్ట్ నానా, ఆ స్టేట్మెంట్ కి అర్థమైందా? బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో. ఎస్ సార్. దాన్ని దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కి లాస్ట్ లో వచ్చే బ్యాలెన్స్ ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు సార్. అండ్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఎలా రాస్తారు సార్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది కదా నీకు. పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేస్ ఉంది సార్. ఎస్ సార్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు. అవును సార్. సో అక్కడ వాల్యూ వేసుకుంటాం. అర్థమైందా సార్? ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. ఎస్ సార్, మళ్ళీ చెప్పండి సార్. అరే ట్రేడింగ్ అకౌంట్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం చేస్తున్నాం? కొని అమ్మినవి మాత్రం రాస్తున్నాం. అవునా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర కొనట్లేదు, నువ్వే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మరి దీన్ని ట్రేడింగ్ అకౌంట్ లోకి మార్చమన్నారు కదా సార్. అవును. అదేమని రాస్తాం సార్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని రాస్తాం. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అదే సార్ ఇందాక అంటుంది నేను. ట్రేడింగ్ అకౌంట్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అకౌంట్ అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని రాస్తామా సార్ అంటున్నాను సార్. అంతే, అలాగనే రాస్తాం. అదే ఒకవేళ ఇప్పుడు మనం వేరే ఒకళ్ళు ఎవరి దగ్గరగా కొనుక్కుంటే మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేసెస్ అని రాస్తాం. అంతేనా సార్? అంతే. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఫైన్ కదా సార్. మనమే తయారు చేసుకుంటే పర్చేసెస్ అని రాస్తామా సార్? మనం ఎవరి దగ్గరైనా కొంటే పర్చేస్ అని రాస్తాం. పర్చేస్ అంటే ఏంటి? కొండం సార్. కొండం కదా, కొంటే పర్చేస్ అని రాస్తాం. జస్వంత్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే పర్చేస్ అని రాయక్కర్లేదు, పర్చేస్ అని రాయాలి కదా సార్ అన్నారు. జస్వంత్ సార్, నీకు ఎందుకే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎక్కడ రాస్తాం? అర్థమైందా? అర్థమైంది సార్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఆర్గనైజేషన్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళు వాడతారు సార్. మరి ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో ఎవరి దగ్గర కొనట్లేదు సార్ మనం. అవును. మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుని మనమే సేల్ చేసుకుంటే దాన్ని ఎలా రాస్తాం సార్? అందుకే అక్కడ మనం పర్చేస్ చేయట్లేదు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే ఫిగర్ ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అదే సార్ నేను అడిగింది ఎందుకు డౌట్ అంటే, ఇప్పుడు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మనం ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేసింది మనం కొనుక్కుంటే పర్చేస్. అంతే. ఇంకో ట్రేడింగ్ అకౌంట్ అంటే లైన్ రాయించని చూసారా అక్కడ? అదే బయింగ్ అండ్ సెల్లింగ్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ యాక్టివిటీ. అవును సార్. బట్ ఇక్కడ ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. యశ్వరక్ ఫాలో అయ్యావా స్టేట్మెంట్ ని? ఎస్ సార్, అర్థమైంది. ఓకే కదా. నెక్స్ట్ అడ్వాంటేజెస్. దిస్ అకౌంట్ రివీల్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందో తెలుస్తుంది. అంటే ఆ గూడ్స్ తయారు చేయడానికి ఎంత వాల్యూ అయిందో తెలుస్తుంది. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ కరెంట్ ఇయర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విత్ దట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ హెల్ప్ ద ట్రేడర్స్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సచ్ ఎక్స్పెన్సెస్. ఫ్యూచర్ లాసెస్ కెన్ బి మినిమైజ్డ్. నాన్న అడ్వాంటేజ్ అర్థమైంది కదా, అన్నిటికీ ఇలాగే ఉంటాయి అడ్వాంటేజ్. ఓకే కదా? ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్ లో? ఫ్యూచర్ లాసెస్ ఏంటి సార్? అంటే ఏం లేదు, నీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఈసారి ఎక్కువ వచ్చింది అనుకో,
కాస్ట్ అది అక్కడ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు స్క్రాప్ ఎక్కువ మిగిలిపోతుంది, ఇలా కాకుండా స్క్రాప్ మిగిలిపోవడం కాకుండా వేరే ఏమన్నా ఆల్టర్నేటివ్ చూసి దాన్ని తగ్గించామనుకో, ఎస్ సార్. అప్పుడు ఫ్యూచర్ లో లాస్లు అవి తగ్గించుకోవచ్చు దానివల్ల ఓకే సార్. అని ఒక పాయింట్ కింద రాశాడు. సరేనా అన్న? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో కూడా హారిజాంటల్ ఫామ్, వర్టికల్ ఫామ్ అని రెండు ఉన్నాయి, అదే సేమ్. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, 2 పేజీలు 2 సైడ్లు వదిలేసుకోండి. ఇదిగో హారిజాంటల్ ఫార్మాట్ సార్. ఫార్మాట్. అడ్వాంటేజెస్ అవి ఏం రాయక్కర్లేదు సార్? ఏం రాయక్కర్లేదు. ఒక్కసారి ఆలోచించు. ఫార్మాట్ స్క్రీన్ షాట్. సార్ ఇందులో కూడా హారిజాంటల్ తీసుకున్నాను వర్టికల్ ఉంటాయి కదా సార్? ఇందులో కూడా హారిజాంటల్ వర్టికల్ ఉంది. సేమ్ హారిజాంటల్ ప్రొఫార్మా. వీటికి అకౌంట్ అని రాయకుండా అంటే లెడ్జర్ లో కూడా మనం పర్చేస్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టేసి మామూలుగా రాస్తాం కదా సార్. ఇక్కడ కనీసం ఓపెనింగ్ స్టాక్ అకౌంట్ అలా రాయక్కర్లే కదా సార్? ఇదిగో రాశారు కదా, 2 ఓపెనింగ్. అదే అకౌంట్ అని మెన్షన్ చేయలేదు అకౌంట్ అని మెన్షన్ చేయలేదు అంతే. సార్ నెక్స్ట్ వర్టికల్ ఫార్మాట్ పెట్టండి. అయిపోయిందా? స్క్రీన్ షాట్ తీస్తారా? తీసుకున్నాను సార్. ఎస్ సార్. తీసుకున్నాను సార్. నానా ఇక్కడ చూసారా, 2 పర్చేస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికన్నా ఇట్ విల్ బి బోత్ ప్రొఫార్మా బట్ విల్ అంతే యాజ్ పర్ సార్ ఇక్కడ కూడా హారిజాంటల్ వాడతాం కదా సార్? అంటే నాన్న ఇంటర్మీడియట్ లెవెల్ కానీ, సిపిటి లెవెల్ కానీ, ఐపీసీసీ లెవెల్ కానీ 99% హారిజాంటల్ వాడతాం. ఓకే, కంపెనీస్ ఉంటాయి కార్పొరేట్ కంపెనీస్ కి, వాటికి వర్టికల్ కంపల్సరీ. మీకు అక్కడి నుంచి వర్టికల్ ఫార్మాట్ యూసేజ్ ఎక్కువ వాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది పెట్టేశారు కదా, వర్టికల్ పెట్టండి సార్ ఒక్కసారి. ఎస్ సార్, వర్టికల్ పెట్టండి సార్. ఒకసారి అలా ఉంచండి సార్. ఎస్ సార్, నెక్స్ట్ పెట్టండి సార్. ఒక్కసారి ఉంచండి సార్, ఒక్కసారి. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. సార్ కొద్దిగా పైకి పెట్టండి సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, సరిపోయింది సార్. సరిపోయింది కదా? ఓకే సార్, తీసుకున్నాం ఎస్ సార్, తీసుకున్నాం సార్. తీసుకున్నారు కదా, ఓ పని చేయండి, ఒక చిన్న పారాగ్రాఫ్ స్పేస్ వదిలేసి P&L అకౌంట్ కూడా హారిజాంటల్ ప్రొఫార్మా స్క్రీన్ షాట్ కొట్టండి. ఎంత వదలాలి సార్ ఇప్పుడు? ఓ చిన్న పారాగ్రాఫ్ ఓ 3-4 లైన్స్. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ పాయింట్స్ రాసాం సార్, తర్వాత 2 సైడ్స్ వదిలేసాం సార్. సరే అయితే ఇక్కడ వర్టికల్ ఫార్మాట్ ఇక్కడ వరకు తీసుకున్నారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఎస్ సార్. సరే అయితే వదిలేండి, అక్కడ వరకు ఫిల్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తా. సరేనా? లంచ్ చేసాక రండి మళ్ళీ. సార్. ఎస్ సార్. ఓకేనా సార్? 1:30కా సార్? క్లాస్ 1:30కి. ఓకే సార్. సరేనా? తినేసి ఓ 10 నిమిషాలు పడుకుని కుదిరితే ప్రొఫార్మల్ ఫిల్ చేయండి. సరేనా? ఓకే అయితే ఉంటా అయితే, బై. థ్యాంక్ యూ సార్.